పహారాలో ఆర్థిక మంత్రి పేషి సచివాలయం రెండో అంతస్తులో ఎర్ర రిబ్బన్లతో మూడు వైపులా బారికేడ్లు. సచివాలయం రెండో అంతస్తులో పోలీసులు ఆర్థిక మంత్రి ముఖ్య కార్యదర్శి ఛాంబర్లోకి సందర్శకులు వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్నటువంటి వైనం. సో మీరెవరు, ఇక్కడేం పని అంటూ రకరకాల ప్రశ్నలు. సందర్శకులు కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ ఉద్యోగులు ఎక్కువ, రిటైర్డ్ ఉద్యోగులు ఎక్కువ. బకాయిలు చెల్లిస్తే రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇస్తే పహారా అవసరమే ఉండదు కదా అని నిరసనలు. అప్రకటిత నిషేధంపై సందర్శకులు తీవ్ర అసహనం. రెండో అంతస్తుకు వెళ్ళాలంటే సీఎంఓ సిబ్బంది, మంత్రుల పిఆర్ఓలు, జర్నలిస్టులకు హడలే. సో ఇక్కడ ప్రధానంగా ఈ ఆర్థిక శాఖ పేషి ఏదైతుందో ఇప్పుడు చాలా రకాలుగా కాంట్రాక్ట్ల బిల్లు చెల్లించక, రిటైర్డ్ ఉద్యోగుల బిల్లు చెల్లించక, ఇక రకరకాల బెనిఫిట్స్ చెల్లించక ఈరోజు ఆర్థిక శాఖ చుట్టూ, ఆ సెక్రటరీ చుట్టూ, ఆ డిపార్ట్మెంట్ చుట్టూ, సచివాలయం చుట్టూ పోతున్నారు. చాలా మంది కూడా పోతున్నారు. మాకు బెనిఫిట్స్ వస్తేమో, మాకు బిల్లు వస్తాయో అని చెప్పేసి రెగ్యులర్గా కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు అందరూ కూడా వెళ్తూ వాళ్ళ యొక్క అప్లికేషన్ ఎక్కడికి వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో మరి జనాల తాకిడి ఎక్కువైతుందా లేకపోతే ఇంకేమైనా నిరసనలు జరిగే అవకాశం ఉందా తెలియదు. కానీ మొత్తానికైతే ఎక్కడైతే సెక్రటరీలో ఆర్థిక శాఖ ఉండేటువంటి రెండో అంతస్తులో మొత్తం బారికేడ్లు పెట్టి ఎవరిని రానియకుండా అనుమతి ఉంటేనే వెళ్ళాలని చెప్పేసి కూడా ఒక బారికేడ్లు పెట్టినట్టు ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది సచివాలయంలో రెండో ఫ్లోర్. ఈ ఎర్ర రిబ్బన్తో కూడిన బారికేడ్లు చూసారా? ఈ ఎర్ర రిబ్బన్ బారికేడ్లు చూసారా? ఆర్థిక శాఖ మంత్రి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఛాంబర్ వైపు కాంట్రాక్టర్ వెళ్లకుండా అడ్డంగా ఏర్పరిచారు. అక్కడ పహారగా పోలీసులు పెట్టారు. ఇదంతా చూసి ఈ కాంట్రాక్టులు కంగు తిన్నారు. బిల్ల బకాయిలు త్వరగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేసేందుకు వస్తే ఆ అప్రకటిత నిషేధం ఏమిటి అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో బ్రిడ్జి పనులు, పశుసంవర్ధక శాఖలో చేప పిల్లల పంపిణీ పనులకు సంబంధించి ఏడాదిన్నరగా బిల్లు చెల్లించకపోవడంతో కొందరు కాంట్రాక్టర్లు రోజు ఈ ఫ్లోర్కు వస్తున్నారు. వారిని పోలీసులు అడ్డుకుంటారు. అటువైపు వెళ్లాలంటే సీఎం కార్యాలయ సిబ్బంది, మంత్రుల పిఆర్ఓలు, జర్నలిస్టులకు వీలుపడడం లేదు. కొన్నిసార్లు ఇంటెలిజెన్స్ విభాగాలను పిలిపించి హడలెత్తిస్తున్నారు. మరి సీఎం ఛాంబర్ వద్ద కూడా లేనటువంటి ఈ పహారా రెండో అంతస్తులో ఎందుకు అనంటే కాంట్రాక్టుల బకాయిల సమస్య కారణం అని తెలుస్తుంది. పెద్ద ఎత్తున బకాయిలు ఉండడంతో క్యూ కడుతున్న కాంట్రాక్టులను అడ్డుకునేందుకు ఈ కట్టడి చేస్తున్నారని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక్కడ ప్రధాన విషయం ఏంది? ఆర్థిక శాఖ మంత్రి మల్లుబట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ సంబంధించినటువంటి ఎవరైతే సెక్రటరీలో సందీప్ కుమార్ సుల్తానియా ఆఫీస్ అని కూడా ఆ రెండో ఫ్లోర్లో ఉంటాయి. సో ఇప్పుడు కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, రకరకాల వాళ్ళు చాలా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి క్రమంలో ఎక్కడ నిరసన చేస్తున్న భయంతో మొత్తానికి ఇదే మూసేషన్ కనబడుతోంది. అంటే ఎంత పెద్ద ఎత్తున బిల్లులు పేరుకుపోయినాయి, ఎంత పెద్ద ఎత్తున ఈ యొక్క రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు ఆగిపోయినాయి. అందుకే ఇదంతా పరిస్థితి కనబడుతూ ఉంది. మనం రైతు బంధుకేమే, దేనికేమో డబ్బులన్నీ ఇటుపోతున్నాయి. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? డబ్బులన్నీ ఖజానా, ఇంత పెద్ద ఎత్తున ఖజానా వస్తుంటే ఏం చేస్తున్నట్టు అంటే వీళ్ళకు పాలన చేత కాదు. ఒక అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రిని, ఒక అవగాహన లేని కనీసమైనటువంటి పరిపాలన అనుభవం లేనటువంటి వ్యక్తిని సీఎం పీఠంలో కూర్చునబెడితే రాష్ట్రం ఎలా తయారవుతుంది అనేది నిదర్శనమే రేవంత్ రెడ్డి. చాలా దుర్మార్గంగా ఈరోజు పరిపాలన జరుగుతూ ఉంది. అసలు దేనికి ఎంత ఖర్చు చేయాలి, దేనికి ఎంత చేయాలనేటువంటి కనీసమైన సోయి కూడా లేదు. ఎవరికి? ఆర్థిక శాఖ మంత్రిగా మల్లుబట్టి విక్రమార్క అనుభవం లేదు. అదేవిధంగా ఇటు ముఖ్యమంత్రికి అనుభవం లేదు. ఎవరికి అనుభవం ఉంది? మరి ఉన్న వాళ్ళేమో తాత్కాలికంగా పెట్టి పొంగులేటికి అనుభవం లేదా? ఇట్లా ఉంది పరిస్థితి. సర్వనాశనం, తెలంగాణను సర్వనాశనం చేస్తున్నారు వీళ్ళైతే నిజంగా దారుణంగా. సో నిరాహార దీక్షలకు ఉద్యోగుల ఐక్యత పిలుపంటూ చూస్తున్నాం. ఖర్చు లేని సమస్యలు పట్టవా? ఆర్థికేతర సమస్యలు నిరుడు మార్చిలోపై పరిష్కరిస్తామన్నారు. అప్పటికే అతిగతి లేదు. ఉద్యోగ సంఘాల అసంతృప్తి. ఉద్యోగుల 44 డిమాండ్లో 33 ఆర్థికేతర సమస్యలు కదా. సమస్యల పరిష్కారానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు. ఒక్కసారి కూడా సమావేశమని కౌన్సిల్ ఉపసంఘం అధికారుల కమిటీ ఏర్పాటు చేసినా పురోగతి లేదని చూస్తాను. సో తమ సమస్యలపై మంత్రులు, అధికారులను కలిసి చెప్పుకునేందుకు అనుమతి పత్రాలు వెంటబెట్టుకొని ప్రజలు సచివాలయానికి వచ్చి నిరీక్షిస్తుంటారు. అవకాశం రాగానే మంత్రులు, అధికారులు కలిసి తమ గోడు చెప్పుకుంటారు. సచివాలయం రెండో అంతస్తులో మాత్రం ఇప్పుడు ఈ పరిస్థితి ఏమాత్రం లేదు. సందర్శకుల వెంట అనుమతి పత్రాలు ఉన్నా పోలీసులు వారిని అడ్డుకున్నారు. మీరెవరు, వచ్చిన పనేంటి అని వారిని రకరకాల ప్రశ్నలు వేస్తూ వెనక్కి పంపించేశారు. బిల్లుల కోసం కాంట్రాక్టర్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఉద్యోగ విరమణ చేసిన వారు, పింఛన్ రావడం లేని వృద్ధులు, ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయాలంటూ వచ్చే గూడు లేని అభాగ్యులు, ఇలా వివిధ రకాల వాళ్ళు వస్తుంటే వాళ్ళను బెదిరించేసి పోలీసులు పంపించిస్తున్నట. ఎంత దుర్మార్గం! సచివాలయం అంటే అందరిది కదా, వాళ్ళు వచ్చేది విజిటింగ్ అవర్స్ కదా. వాళ్ళేం రోజంతా రారుగా, విజిటింగ్ అవర్స్ వస్తుంది, విజిటింగ్ అవర్స్లో అలో చేయాలి. కానీ అట్లా కూడా ఆలోచిస్తలేరు. ఎంత దుర్మార్గమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ రాష్ట్ర పరిపాలన ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నేడు క్యాబినెట్ భేటీ అంటూ చూస్తా ఉన్నాం. ఇక్కడ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె, కాలుష్యం ప్రాజెక్టు, మెట్రో స్వాధీనం,
సో జెడ్పీటీసీ ఎంపీటీసీ జిహెచ్ఎంసీ ఎన్నికలపై కీలక నిర్ణయాలకు అవకాశం. ఇంద్రమ్మ కుటుంబ బీమా విధి విధానాలు ఖరారు. కోదండరాం అజారుద్దీన్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం. సిపిఎక్ సర్వే వివరాలపై మంత్రివర్గంలో చర్చ. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నిర్వహణపై కూడా ఏం లేదు. కాళేశ్వరం పైన వచ్చినటువంటి హైకోర్టు తీర్పు అవుతుందో దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేద్దామా, లేకపోతే దానిపైన ఏం చర్యలు తీసుకుందామని దానిపైన మాత్రమే ఈ యొక్క మీటింగ్ ఉంటుంది తప్ప ప్రజా ప్రయోజనం గురించి కానీ ఎలాంటి చర్చ జరగదు అంతే.